హాయ్ ఫ్రెండ్స్, నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు సేమియా కేసరి వెరీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. దానికైతే పాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ నెయ్యి వేసానండి. నెయ్యి కరిగాక ఇలా బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్లు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకుని ద్వారగా వేయించుకుని తీసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడు చుట్టాలు వస్తున్నారు అంటే మనము తొందరపడే పని ఏమి ఉండదండి. ఇలా ఒక గ్లాసు, చిన్న గ్లాసుతో గ్లాసు సేమియా తీసుకున్నానండి. అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఇది. ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే దోరగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఒక గ్లాసు సేమియా వేసాం కదండి, ఒక గ్లాసున్నర వాటర్ పోసానండి. ఎక్కువ పోసుకోకూడదు. అవి నీళ్లు మసిలేటప్పుడు మళ్ళీ సేమియా అందుట్లో వేసి దగ్గరగా ఉడకపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా పలుకు మెత్తబడేంత వరకు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. తక్కువ వాటర్ వేసాం కాబట్టి. ఒక గ్లాసు సేమియా వేసాం కాబట్టి 3/4 గ్లాసు చక్కెర వేసానండి. కరెక్ట్గా సరిపోతుందండి క్వాంటిటీ. జిగురు ఉండదు, అలా అని బాగా తిక్కిగా ఉండదు. పొడి పొళ్ళాడుతూ చక్కగా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు దగ్గర పడ్డాక ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకుని అందుట్లో 2 యాలక్కాయలు పొడి చేసి వేసానండి. వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా వేసి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పొడి పొళ్ళాడుతూ జ్యూసీగా ఉంది, పొడి పొళ్ళాడుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, సింపుల్ ప్రాసెస్ అండి ఇది. లైక్ చేయడం మర్చిపోకండి.